సో హే గాయ్స్, టుడే ఈరోజు నేను యూజ్ చేసే ఆర్ట్ టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దిస్ ఈస్ హౌ ఐ ఆర్గనైజ్ మై ఆర్ట్ మెటీరియల్స్ అని చెప్తాను అనుకోకండి, జస్ట్ వీడియో కోసం సర్ది పెట్టాను. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ట్ లైన్ పెన్సిల్స్. ఆర్ట్ లైన్ పెన్సిల్స్ అనేవి చాలా లో కాస్ట్. నేను రీసెంట్గా పర్చేస్ చేశాను. సో ఇది నా ఫేవరెట్, ఎందుకంటే నీట్ అండ్ క్లీన్ రిజల్ట్ని ఇస్తుంది అండ్ ఈజీగా బ్లెండ్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్ కూడా. అండ్ తర్వాత డోమ్స్ పెన్సిల్స్. నేను వీటిని లోకల్ షాప్లో పర్చేస్ చేశాను. ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి బేసిక్గా, అంటే ప్రొఫెషనల్గా కాకపోయినా బట్ బెటర్ రిజల్ట్ అయితే ఇస్తాయి. ఆ తర్వాత స్టడ్లర్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇవి ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. నేను వీటిని ఓన్లీ ఏవైనా పెద్ద పెద్ద పోర్ట్రేట్స్ వేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను. చిన్న చిన్నవి అయితే ఆర్ట్ లైన్ కానీ డోమ్స్ కానీ యూజ్ చేసేస్తాను. ఆ తర్వాత చార్కోల్ పెన్సిల్స్ అనమాట. చార్కోల్ పెన్సిల్స్లో 3 టైప్స్ ఉంటాయి: సాఫ్ట్, మెటీరియల్, హార్డ్. మనకి సాఫ్ట్ ఒకటే యూజ్ అవుతుంది ఎందుకంటే పేపర్ మీద. మిగతా మెటీరియల్, హార్డ్ అనేవి వాల్స్ మీద లేకపోతే హార్డ్ టెక్స్చర్ మీద డ్రా చేయడానికి పనికొస్తాయి. ఆ తర్వాత ఈ ఫేబర్ క్యాస్టల్ మ్యాట్ పెన్సిల్స్. వీటిని నేను ఎక్కడైనా డార్కర్ ఏరియాస్, బ్యాక్గ్రౌండ్స్కి యూజ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసరికి బ్లెండింగ్ స్టమ్స్. వీటిని హైలైటింగ్ ఏరియాస్కి బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిని మనం కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత పెన్సిల్, వైట్ పెన్సిల్. ఇది ఎక్కడైనా హైలైట్గా లైట్గా ఉన్న చోట యూజ్ చేయడానికి పనికొస్తుంది. ఆ తర్వాత హైలైటర్ పెన్స్. ఈ హైలైటర్ పెన్స్తో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీటిని ఎప్పుడు పెన్ స్టాండ్లోనే నిలబెట్టి ఉండాలి, లేకపోతే అవి ఈజీగా డ్రై అయిపోతాయి. ఆ తర్వాత బ్లెండింగ్ బ్రషెస్. మీకు స్కిన్ టెక్స్చర్ అనేది స్మూత్గా రియలిస్టిక్గా రావాలంటే బ్రషెస్ యూజ్ చేయాల్సిందే. ఆ తర్వాత నీడెడ్ ఎరేజర్స్ కూడా హైలైట్ చేయడానికి, స్కిన్ పోర్స్ వేయడానికి, ఎక్కడైనా లైట్ ఏరియాస్ని షేడ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి ఒకటి కొంటే మనకి చాలా రోజులు వస్తుంది అండ్ ఇలాగా పాయింట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని పెన్సిల్ ఎక్స్టెండర్ అంటారు. మనకు కావాల్సిన పెన్సిల్ అనేది అయిపోవచ్చినా కానీ దీంట్లో పెట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎండ్ వరకు వచ్చేదాకా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఆ తర్వాత నేను ఈ బాక్స్ని ఎందుకు యూజ్ చేస్తానంటే, నేను షార్ప్ చేసిన ప్రతిసారి నా చార్కోల్ పౌడర్ని దీంట్లో పెడతాను. ఎందుకంటే నేను చార్కోల్ పౌడర్ని కొనలేదు ఇంతవరకు. కొనేంతవరకు దీంతో అడ్జస్ట్ అవుదామని దీంట్లో పెడతాను. ఇది డోమ్స్ ఎరేజర్కి వస్తుంది. దీన్ని కూడా యూజ్ చేస్తాను అప్పుడప్పుడు స్టోర్ చేయడానికి. ఆ తర్వాత శాండ్ పేపర్ ఎందుకంటే నా దగ్గర చార్కోల్ పౌడర్ లేదు కాబట్టి నేను వాటిని దీని మీద రబ్ చేస్తే పౌడర్ వస్తుంది. ఆ తర్వాత ఇవి టూల్స్ అనమాట. వీటిని నెయిల్ ఆర్ట్కి యూజ్ చేస్తారు. హెయిర్ వేసేటప్పుడు ఫస్ట్ వీటితో డ్రా చేసిన తర్వాత మనం షేక్ చేస్తే ఆ ఏరియా అనేది రియలిస్టిక్గా వస్తుంది. ఆ తర్వాత ఇది బ్లెండర్ అనమాట, బ్యూటీ బ్లెండర్ అంటారు. దీంతో మనం బ్యాక్గ్రౌండ్స్ని వాటిని ఈజీగా వేయచ్చు పౌడర్తో. పేపర్స్కి వచ్చేసరికైతే ఇది క్లాస్మేట్ బుక్ లోకల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక 50 రూపీస్ అంతే కాస్ట్ ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయడానికి, వేసుకోవడానికి యూజ్ అవుతుంది. పేపర్ కూడా కొంచెం థిక్గా ఉంటుంది. ఇది నేను రీసెంట్గా అయితే కొనలేదు, చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఆ తర్వాత సేమ్ ఇదే బుక్, లేకపోతే కంపెనీ వేరు. ఇది కూడా సేమ్ అదే పేపర్, సేమ్ అలాగే ఉంటుంది. జస్ట్ ప్రాక్టీస్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. వాటర్ కలర్కి దానికి అయితే ఇది అంత యూజ్ అవ్వకపోవచ్చు. ఆ తర్వాత డోమ్స్ అనేది నా ఫేవరెట్. ఇది వచ్చేసి 150 రూపీస్కి పర్చేస్ చేశాను. 150 GSM. ఇది పెన్సిల్ షేడింగ్కి, వాటర్ కలర్స్కి కూడా యూజ్ అవుతుంది. పేపర్ అనేది చాలా థిక్గా ఉంటుంది. పేపర్ టెక్స్చర్ కూడా
బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఆ తర్వాత సేమ్ డోమ్స్ కంపెనీయే కొంచెం బిగ్ సైజ్ ఇది. అందులో ఇదొచ్చేసి 110 GSM. ఈ పేపర్ కూడా చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి పోర్ట్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది, పెద్ద పెద్దవి. ఆ తర్వాత క్లాస్మేట్ది ఇది నేను లోకల్ మార్ట్లో పర్చేస్ చేశాను. ఇది 130 GSM. ఇది కూడా మంచి క్వాలిటీ అనే చెప్పొచ్చు. దీన్ని నేను లైక్ రెగ్యులర్గా వేసుకోవడానికి, వీడియోస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. తర్వాత వచ్చేసి బ్రుస్టో వాళ్ళదనమాట ఈ హ్యాండ్ బుక్. ఇది నేను యూజ్ చేశాను, చాలా బాగుంది, గుడ్ క్వాలిటీ. పేపర్ అనేది చాలా థిక్గా. ఇవి వచ్చేసి ఒకటి బ్రుస్టో వాళ్ళది లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఇది లూజ్గా అమ్ముతారు 20 లాగా ప్యాక్ చేసి. టెక్స్చర్ బాగుంటుంది. దాని తర్వాత ఇటు వచ్చేసి ఐవరీ చార్ట్ అనమాట. ఇది మనకు లోకల్గా అవైలబుల్ ఉంటుంది. ఒక పెద్ద చార్ట్ కొంటే 5 pieces వస్తాయి. ఈ రెండు నా ఫేవరెట్. సో మీరేం యూస్ చేస్తారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చూసారు కదా, ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసే హార్ట్ టూల్స్. ఒకవేళ మీరు బిగినర్ అయితే మీ దగ్గర ఇవన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. మీరు బిగినర్ అయితే జస్ట్ మీ ఆర్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే రియలిస్టిక్గా వేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఆర్ట్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. మన ఆర్ట్ అనేది సరిగ్గా లేనప్పుడు మన దగ్గర ఎన్ని ఆర్ట్ టూల్స్ ఉన్నా అవి అంత యూజ్ అవ్వవు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. జస్ట్ ఆర్ట్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే ప్రొఫెషనల్గా వేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు ఇవన్నీ పర్చేస్ చేయండి. అప్పుడు ఇవి వర్క్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్. ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ guys.